హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 46. ఈరోజు ఎర్లీ మార్నింగే నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాను. బాడీ చాలా లైట్గా ఫీల్ అవుతుంది. మేబీ అది స్లీప్ డెఫిషియన్సీ వల్ల కానీ లేదా డైట్లో డిఫరెన్స్ వల్ల అయితే అయి ఉండొచ్చు. మజిల్ కూడా ఏదో లాస్ అయిన ఫీలింగ్లో అనిపిస్తూ ఉంది. అయినా ఓకే, ఇదంతా నార్మల్గా రొటీనే. దాని గురించి మనం అంత వరీ అవ్వాల్సిన పని ఏం లేదు. మంచి డైట్ అనేది ఫాలో అయితే యాజ్ యూజువల్గా బాడీ ఎప్పటిలాగే రికవరీ అయిపోతుంది. జిమ్కి రాగానే వార్మప్ అయితే స్టార్ట్ చేశాను. రోజు 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు. కాళ్ళ కింద చక్రాలతో పుణ్య యాదవ. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఆ చుట్టునట్ట సవరించినాడు, సింగాలి పూలు విదిలించినట్టే ఆ సత్తునట్ట మొదటెట్టినాడు, రంగాన పులులు ఆ గాలి పూటు బిగట్టినాడు, వేట మొదలెట్టినట్టే. ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను. అందుకే చెస్ట్ వర్కౌట్లో వార్మప్ ఫినిష్ చేసిన తర్వాత బెంచ్ ప్రెస్తో అయితే చెస్ట్ వర్కౌట్ని స్టార్ట్ చేశాను. రెపిటేషన్స్ ఎక్కువ అండ్ వేరియేషన్స్ తక్కువగా ఉండే ఎక్కువ మీడియం వెయిట్తో ఎక్కువ రెపిటేషన్స్ చేయాలని చెప్పేసి వెయిట్ మీడియంగా పెట్టుకొని రెపిటేషన్స్ అయితే మ్యాక్సిమం వీలైనంత వరకు ఫెయిల్ అయ్యేంత వరకు అయితే చేస్తూ ఉన్నాను. ఫ్లాట్ బెంచ్ ప్రెస్లో మొత్తం 3 రెపిటేషన్స్ అయితే 25 kgs వెయిట్ యూస్ చేసి మొత్తం 20 రెపిటేషన్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్తో కూడా సేమ్ మొత్తం 30 kgs వెయిట్ యూస్ చేసి 3 రెపిటేషన్స్ అయితే దీనికి కూడా రెపిటేషన్స్ ఎక్కువగా అంటే ఫెయిల్ అయ్యేంత వరకు మ్యాక్సిమం వర్కౌట్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. బాడీ లైట్ వెయిట్తో లైట్గా అనిపించడం వల్ల వెయిట్ కూడా చాలా మంచిగా అయితే రేజ్ అవుతూ ఉంది. అండ్ రెపిటేషన్స్ కూడా కంటిన్యూగా అలాగే చాలా స్లో మోషన్లో చెస్ట్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడేలా అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. చెస్ట్ వర్కౌట్లో నెక్స్ట్ వర్కౌట్ చెస్ట్ లైన్ కోసం నెక్స్ట్ వర్కౌట్ మెషిన్ మీదకి అయితే యూస్ చేసి 2 హ్యాండ్స్తో రోప్ పుల్లింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది నాకు తెలిసి నేను ఈ వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత కానీ మేబీ ఇది సెకండ్ టైం అండ్ నా ఎంటైర్ ఆర్మీ కెరియర్లో కానీ ఎప్పుడు కూడా నేను ఈ వర్కౌట్ని అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఈరోజు కొంచెం ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను చేసినప్పుడు నాకు దీని ఎఫెక్ట్ అంతగా నాకు అర్థం కాలేదు. ఈరోజు నేను దీన్ని చేస్తున్నప్పుడు ఎక్కడ ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అనేది నేను రియలైజ్ అవుతున్నాను. అండ్ అంతే ఎఫెక్టివ్గా కూడా దీని ఫామ్ కూడా అంతే ప్రాపర్గా చేయగలుగుతున్నాను. చెస్ట్ వర్కౌట్లో ఈ రోజుకి వేరియేషన్స్ అన్నీ కంప్లీట్ చేసేసి ఎక్సర్సైజ్లో ట్రైసెప్ వర్కౌట్ కోసం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు డిఫరెంట్గా రోప్ పుల్లింగ్ని వెయిట్స్ని డౌన్వర్డ్స్లో పెట్టి పైకి పుల్ చేయడానికి అయితే ట్రై చేశాను. బట్ ఇది నా బాడీకి అంత కంఫర్ట్ అండ్ ఎఫెక్టివ్గా అయితే నాకు అనిపించలేదు. అందుకే నెక్స్ట్ యాజ్ యూజువల్ నేను ఎప్పటిలాగే ట్రైసెప్ కోసం చేసే ఓల్డ్ వర్కౌట్ని మీడియం హైట్లో వెయిట్ని అయితే పెట్టి వర్కౌట్ అదే పుల్ చేయడానికి మళ్ళీ కంటిన్యూ చేశాను. ట్రైసెప్ వర్కౌట్లో నెక్స్ట్ వర్కౌట్ నాకు నచ్చింది. ఇది కూడా నాకు సెకండ్ టైమే ఇన్ని రోజుల్లో. నేను ఇంతకుముందు కూడా ఎప్పుడు ఈ వర్కౌట్ని ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. ఫస్ట్ టైం చేసినప్పుడే నాకు బాగా నా ట్రైసెప్ పార్ట్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతున్నట్టు అనిపించింది. అందుకే ఎప్పుడు ఇంకా నేను ట్రైసెప్ వర్కౌట్ చేసినా కానీ ఈ ఎక్సర్సైజ్ని అయితే నా ట్రైసెప్ వర్కౌట్లో యాడ్ చేసుకున్నాను. అండ్ కంపల్సరీగా దీన్నే కంటిన్యూ చేస్తా.
మీరు కూడా ట్రైసెప్ వర్కౌట్లో మినిమం వెయిట్తో ఈ వర్కౌట్ని ట్రై చేయండి. మీకు నెక్స్ట్ అండ్ ఫైనల్గా నా వర్కౌట్ని కంప్లీట్ చేయడానికి చెస్ట్ బార్ మీద కూడా అది ట్రైసెప్ మీద ఎఫెక్ట్ పడేలాగా వీలైన రెపిటేషన్స్ 2 రెపిటేషన్స్ అయితే చేశాను. అది మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను. అది ఉన్న ఒక వీడియోని అయితే నేను యాడ్ చేశాను. ఈరోజుకి నా వర్కౌట్ అయితే ఇలా కంప్లీట్ చేసేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.